నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఏవి రాకతో ఆనందంలో టీడీపీ శ్రేణులు, శిల్పా వర్గం నుంచి భారీగా టీడీపీలో చేరికలు. స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేసిన నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన యువకులు భూమా బ్రహ్మానందరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలన్న ఏవి సుబ్బారెడ్డి. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి. సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరించేందుకే మీకోసం ఏర్పాటు చేశామన్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. నంద్యాలలో ప్రారంభమైన మద్యం అమ్మకాలు, రోడ్డుపైనే మద్యం సేవిస్తున్న మందుబాబులు. ఖలీల్ సిద్దికి హై స్కూల్లో నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన అంజుమన్ ఇస్లామియా. మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి రంగంలోనికి దిగగానే ఒక్కసారిగా శిల్పా వర్గం నుంచి భారీగా టీడీపీలోనికి చేరికలు జరిగాయి. ఎవరు 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 అంకితం అయినదెవరు, పగలు రేయనక పాటుపడిందెవరు, ఈ అర్ధ శతాబ్దంలో ఆదర్శ నేత ఎవరు, అఖిలాంధ్ర ప్రజల మదిలో అభిమాన నేత ఎవరు, జనం కొరకు జాతి కొరకు నీతి కొరకు రైతు కొరకు, జనం కొరకు జాతి కొరకు నీతి కొరకు రైతు కొరకు, శుభ్రమైన గాలి కొరకు స్వచ్ఛమైన నీతి కొరకు, పరిశ్రమల బాగు కొరకు పాడి పంట సాగు కొరకు, తెలుగు కొరకు వెలుగు కొరకు పేద జనుల ప్రగతి కొరకు పాటుపడిందెవరురా, తెలుగు తల్లి సాక్షిగా భరతమాత సాక్షిగా గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని చాటరా. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించడానికి మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి సోమవారం రంగంలోనికి దిగారు. ఇటీవల టీడీపీ నుంచి శిల్పా వర్గంలోనికి వెళ్లిన నూనెపల్లెకు చెందిన గఫూర్, బాబులాల్, మాజీ కౌన్సిలర్ బాలపక్కిరయ్య గౌడ్లతో పాటు దాదాపు 200 మంది కార్యకర్తలు ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నారు. పార్టీలో చేరుతున్న గఫూర్, మాజీ కౌన్సిలర్ బాలపక్కిరయ్య గౌడ్లను ఏవి సుబ్బారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రితో నేరుగా ఫోన్లో మాట్లాడించారు. వాళ్ళ దగ్గరనే ఉన్నాను. బాలపక్కిరయ్య, బాబు, గఫూర్ ఉన్నా. ఒక్క నిమిషం నేను స్పీకర్ ఫోన్ పెడతా. ఒక్కసారి బాలపక్కిరయ్య, గఫూరు, బాబు ఉన్నా. హలో అన్న. హలో నమస్కారం బ్రదర్ అందరికి. నమస్తే సార్. నమస్తే సార్. నేను బాలపక్కిరయ్య గౌడ్ సార్, ఎక్స్ కౌన్సిలర్. నేను తెలుగుదేశం పార్టీలోనే ఫస్ట్ ఎన్నికైనా. మాకేం కొంచెం పార్టీలో గుర్తింపు లేక మేము బాధతో పోయినాం సార్. అదే అన్న వచ్చినాడు కాబట్టి మాకు అన్న కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చినాడు కాబట్టి మేము పార్టీలో మేము కూడా పనిచేస్తాము. నిరూపిస్తాం సార్. మాకు గుర్తింపు కావాలి సార్ కొంచెం పార్టీలో అంతవరకు సార్. అన్న చెప్తాడు ఒకటి, మేము చెప్పినాం సార్ అన్నకు. సరే సార్. హలో నమస్తే సార్. సార్ నేను తెలుగుదేశం పార్టీ అవార్డు గురించి ఉన్నాను సార్. సీనియర్ కార్యకర్తగా పనిచేస్తున్నాను.
కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారింటిని. ఇప్పుడు యేసుబాడి అన్న మళ్ళీ వచ్చి పిలిచి మీకు అన్ని విధాలా నేను సాయం చేస్తాను అట్లా అని చెప్పినాడు. సర్లే అని చెప్పి యేసుబాడి అన్న ఆధ్వర్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసినాం సార్. ఓకే సార్, చేస్తాం సార్. ఓకేనా అన్న. ఏవీ రాకతో నంద్యాలలో టీడీపీకి ఎక్కడ లేని ఉత్సాహం పెరిగింది. రాబోయే రోజుల్లో భారీగా శిల్పా వర్గం నుంచి తెలుగుదేశం పార్టీలోనికి చేరికలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం వైఎస్ఆర్ సిపిలోనికి వెళ్లడం జరిగిందని, కానీ మా ప్రియతమ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మాకు భరోసా ఇచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడించి పార్టీలో అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. పార్టీలో ఏవి సుబ్బారెడ్డి అందుబాటులో లేనందుకే తాము పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. తాము తిరిగి ఏవి ఆధ్వర్యంలో సొంత గుటికి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. అనంతరం మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గఫూర్, బాలపక్కిరయ్య, బాబులాల్ వైసీపీలో చేరినట్లు తాము టీవీలో చూసి వెంటనే హైదరాబాద్ నుంచి నంద్యాలకు రావడం జరిగిందని, వారు పార్టీలో గుర్తింపు లేకనే పార్టీ వీడాల్సి వచ్చిందని తెలిపారని, వారికున్న బాధలన్నీ పార్టీ ద్వారా తీరుస్తామని ఏవి హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏవి సుబ్బారెడ్డి కోరారు. నంద్యాల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నారు. నంద్యాలకు చరిత్రలో లేని విధంగా 1200 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భూమా అభిమానులు పాల్గొన్నారు. 3 రోజుల క్రితం మేము తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోకి జోడిదింపు లేదని చెప్పి పోవడం జరిగింది. మా సోదర సమాడు మా పెద్దన్న ఏవి సుబ్బారెడ్డి గారు మాకు భరోసానిచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో మమ్మల్ని మాట్లాడించి మాకు పార్టీలో అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామని చెప్పి గుర్తింపిస్తామని చెప్పి చెప్పడం ద్వారా మేము ఈరోజు సొంతగుటికి ఏవి సుబ్బారెడ్డి అన్న ఆధ్వర్యంలో సొంతగుటికి చేరడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది సొంతగుటికి వచ్చినందుకు. ఈ కార్యక్రమం ఇది చేసినట్టు ఏవి సుబ్బారెడ్డి గారికి, ఇక్కడ నా తోటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం. పార్టీ పుట్టిన నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ కౌన్సిలర్ కూడా నేను ఎన్నికైనా, కానీ పార్టీలో మాకు కొంచెం మా ఏవి సుబ్బారెడ్డి అన్న కొంచెం మాకు అందుబాటు లేక, మాకు అక్కడ గుర్తింపు లేక మాకు పక్కకు పోవాల్సింది వచ్చింది పార్టీ నుంచి. సరే మాకు ఏవి సుబ్బారెడ్డి అన్న వచ్చి మళ్ళీ సీఎంతో మాట్లాడిపించి మీకు ఏమి ఇబ్బంది ఉండదు, పార్టీలో మీకు ఏం పని చేసినా మాకు గుర్తింపు ఉంటుందని మాట్లాడించి మమ్మల్ని పార్టీలో చేర్పించినందుకు ఏవి సుబ్బారెడ్డి తెలవాలి. 1983లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి నుంచి పార్టీలు కొనసాగుతూ వచ్చినాను. మాకైనా గుర్తింపు రాక మొన్న 3 రోజుల కిందట పార్టీ మారినాము. మళ్ళీ ఏవి సుబ్బారెడ్డి అన్న ఆధ్వర్యంలో మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం గారితో మాట్లాడించినాడు. అందువల్ల మా సొంత పార్టీలోకి మేము వచ్చినాము. శిల్పానగర్లో రోడ్లు, డ్రైనేజీ, లైట్లు, కాలువలు, కుళాయి నీళ్లు వేపిస్తామని కూడా అన్నారు. అందువల్ల మేము పార్టీలో 20వ వార్డుకు సంబంధించి మా కుటుంబం నుంచి పెద్దలు బాలపక్కిరయ్య గారు, అలాగే గఫూర్ గారు, అల్లుడు బాబులాలు, ఉదయ్, దిలీపు, హుసేని అందరు పోవడం మాకు చాలా బాధాకరమైంది. చాలా రోజుల నుంచి 3 రోజుల నుంచి మేము చాలా బాధపడుతున్నాము. ఈరోజు ఏవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వారు మళ్ళీ తిరిగి మా సొంత ఇంటికి వచ్చినట్టు అయింది. మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. 42 వార్డులలో మా వార్డు ఒక కుటుంబంలాగా ఉంది. ఎవరు పక్కకు పోలేదు. ముందు కూడా అట్లే ఉంటారు. మనం అభివృద్ధి జరగాలంటే భూమా బ్రహ్మానందరెడ్డి గారికి ఓటేయాలి. ఈ విషయం ప్రతి ఒక్కరికి ప్రజలకు తీసుకుపోవాలి. ఎందుకంటే మనం గెలుస్తేనే అభివృద్ధి, లేకపోతే ఖచ్చితంగా ఆగిపోతుంది. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరికి తీసుకోవాలి. ఈరోజు వీళ్ళందరూ పార్టీలో తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. కాబట్టి ఏవి సుబ్బారెడ్డి గారికి మరి అందరికీ ధన్యవాదాలు. మేము 3 రోజుల కిందట శిల్పామోహన్ రెడ్డి గారు మన గఫూర్ను కానీ, పక్కిరయ్యను కానీ, బాబులాల్ని కానీ మభ్య పెట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుసుకొని వాళ్ళ నాన్నకు ఎదురుగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మరలా వాళ్ళు ఏవి సుబ్బారెడ్డిని గారికి నమ్ముకొని ఇట్లా అన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేయించుకునేదానికి కానీ పార్టీని నమ్ముకొని ఇప్పుడు మన బ్రహ్మానందరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించేదానికి అన్ని రకాలుగా కృషి చేసి మేము వాళ్ళను మొన్న మాట్లాడినందుకు నాకు వాళ్ళ ఆత్మీయ స్నేహితులు, అందువలన వాళ్ళను అన్ని రకాలుగా మమ్మల్ని ఆదరించి మా మాట ప్రకారం ఏవిఎన్కు ద్వారా చేరి ఆయన ద్వారా అభివృద్ధికి అన్ని రకాల కంకణం కట్టుకునే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా
సంతోషకరమైన దినము. ఎందుకంటే బాధాకరమైన దినం కూడా గత 3 రోజుల నుంచి ఉన్నది. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నాను. గఫూరు, బాలపక్కిరయ్య, బాబులాల్ కానీ మిగతా కొంతమంది మిత్రులు కానీ టీడీపీని వీడి వైకాపాకు పోయినారని నేను టీవీలో చూడడం జరిగింది. చాలా ఆశ్చర్యానికి గురి చేయింది. ఎందుకంటే పార్టీ పరంగా కూడా కాకుండా నేను వీళ్ళ కుటుంబంలో ఒక సభ్యునిగా వీళ్ళ కష్ట నష్టాలు అవన్నీ వ్యక్తిగతంగా కూడా వీళ్ళతో నాకు ఎంతో అనుబంధము ఆప్యాయత ఉంది. ఎలా పోయినారని చాలా మదనపడి హైదరాబాద్ నుంచి ఉటావుటిన రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినవన్నీ కూడా విన్నాను. వీళ్ళు కూడా ఎంతో మనోవేదనకు గురై బాధపడి గుర్తింపు లేదు, అందువల్ల పార్టీ విడాల్సింది వచ్చిందన్నా, లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి కూడా ఈరోజు పోతున్నామంటే కూడా కంట తడి పెట్టి మేము పార్టీకి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ బాధలన్నీ కూడా నేను విన్నాను. ఖచ్చితంగా గతంలో అవన్నీ లేకుండా మీకు ఏవైతే బాధలు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ ద్వారా నెరవేరుస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వీళ్ళ విషయాలను తీసుకొని పోయి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది. వీళ్ళు ఏమైతే నాకు చెప్పారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భూమా బ్రహ్మానంద రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి నంద్యాల ప్రజలకు ఉంది. ఎందుకంటే ఈరోజు నంద్యాల పట్టణము అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1200 కోట్ల రూపాయలు నంద్యాల పట్టణానికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి భూమా బ్రహ్మానంద రెడ్డికి ఓటు వేయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని 33వ వార్డులో పురపాలక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేశారు. సోమవారం ఎంఎస్ నగర్లోని పురపాలక ప్రాథమిక పాఠశాలలో టీడీపీ కౌన్సిలర్ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ భూమా బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా 33వ వార్డు కౌన్సిలర్ కొండారెడ్డి విద్యార్థులకు పలక బ్యాగులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయమని, మానవతా దృక్పథంతో ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గతంలో దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగిందని, ఇప్పుడు తమ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విజయభాస్కర్, పాణ్యం భాస్కర్ రెడ్డి, గంగుల శ్రీను, నరసింహులు, సుధాకర్, రమణ, 33వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి గారికి, కొండారెడ్డి గారికి, కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి గారికి, మిగతా పెద్దలకు, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి, హెడ్ మాస్టర్కు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 33వ వార్డులో భూమా బ్రహ్మానందరెడ్డి గారి చేతుల మీదుగా కౌన్సిలర్ కొండారెడ్డి పేద విద్యార్థులకు పలక బ్యాగులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఎలక్షన్స్ మొదలైనాయి. ఈ ఎలక్షన్స్ పర్వంలో ఎక్కడ మనకు ఓటు వస్తుందా అక్కడ దృష్టి సారించాలి అనే ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి. అలా కాకుండా కొండారెడ్డి గారు మానవతా దృక్పథంతో పేద పిల్లలకు మేలు చేయాలనే ఒక సదుద్దేశంతో బ్యాగులు పలకలు భూమా బ్రహ్మానందరెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడము చాలా ఆనందకర విషయము. ఇలాగే కొండారెడ్డిని ఆదర్శంగా తీసుకొని మిగతా కౌన్సిలర్లు కూడా ఏదో ఒక రకంగా ఒక ఓట్ బ్యాంకింగ్గానే కాకుండా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు. ఈరోజు 33వ వార్డులో మున్సిపల్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ ముఖ్య ఉద్దేశం పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కౌన్సిలర్ కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో. గతంలో కూడా భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంటిన్యూస్గా పంచడం జరిగింది. సో ఈరోజు మా చేతుల మీదుగా పంచడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ విషయాన్ని విద్య ఎంత ప్రధానమైందో ఎంత ముఖ్యమైందో పిల్లలకి అది అందరికీ తెలిసిన విషయమే.
దాంట్లో ఇలా ఎంకరేజింగ్ కోసం స్కూల్ బ్యాగ్స్ ఇలా పంచడం చాలా గొప్ప కార్యక్రమము. ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎంకరేజ్ చేయాలని కౌన్సిలర్ గారిని కోరుకుంటూ ఈరోజు 33వ వార్డుల గల మధ్యదర్శన మున్సిపల్ పాఠశాల యందు ఇక్కడ వచ్చిన 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఉచిత బ్యాగులు మరియు స్లేట్లు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా కీర్తిశేషులు భూమానాయిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మనం ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఈరోజు పెద్దలు గౌరవనీయులు భూమానాయిరెడ్డి గారికి మరియు గౌరవనీయులు భూమా బ్రహ్మానందరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన వార్డు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి, ఎందుకంటే స్కూల్ హెచ్ఎం గారికి, టీచర్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలందరి వీళ్ళ బాగోగులు బాగుండాలని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులందరినీ పిల్లలు బాగా చదువుకుని వాళ్ళ తల్లిదండ్రులు అంత అష్టైశ్వర్యాలతో బాగుండాలని చెప్పి నంద్యాల పట్టణంలోని 21 వార్డులో మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శిల్పా వర్గానికి చెందిన యువకులు టీడీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నికల్లో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి దూసుకుపోతున్నారు. ఏవి సుబ్బారెడ్డి రాకతో టీడీపీ కార్యకర్తల్లో తెలుగు తమ్ముల్లో ఎక్కడలేని ఉత్సాహం నింపుకుంది. పట్టణంలోని 21 వార్డులో కౌన్సిలర్ విజయభాస్కర్, బాలతిమ్మయ్య, గోవిందరాజు ఆధ్వర్యంలో 100 మంది యువకులను మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి టీడీపీ పార్టీ కండువ కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా శిల్పా వర్గంలో ఉన్నామని, కానీ వారి వల్ల ఉపయోగం లేనందున ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతున్నామని తెలిపారు. శిల్పా మోహన్ రెడ్డిని నమ్ముకొని ఉన్నామని, కానీ తమకు ఎటువంటి గుర్తింపు లేదని, అందుకే ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతున్నామన్నారు. శిల్పా విజయానికి ఎంతగానో కృషి చేస్తే వారి మీదనే పోలీస్ కేసులు, ఇళ్ల పట్టాలు లేకుండా చేశారని, కానీ ఏవి సుబ్బారెడ్డి తమకు ఎంతగానో సహాయం చేశారన్నారు. మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 21 వార్డులో మాదం కుటుంబం నుంచి గోవిందయ్య, వారి మిత్ర బృందం ఎన్నో ఏళ్ల నుంచి శిల్పాకు మద్దతునిచ్చి గతంలో శిల్పా గెలుపుకు కృషి చేసిన అభివృద్ధి జరగలేదని, నూనెపల్లెకు చెందిన 6వ వార్డు ప్రజలందరూ టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని, ఉప ఎన్నికల్లో భూమ బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకి, నూనెపల్లె గ్రామస్తులకి గత 13 ఏళ్ళుగా శిల్పమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు చేశాము. వాళ్ళను ఎన్నోసార్లు గెలిపించాము, వాళ్ళంబడి తిరిగాము. మేము వాళ్ళని ఏం ఆశించలేదు, కానీ వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం లేనందున ఈరోజు భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, తిమ్మయ్య గారి ఆధ్వర్యంలో, ఏవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది. మాకు టీడీపీలో చేరినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఏవి అన్న గారి ఆధ్వర్యంలోకి 21వ వార్డు నుంచి శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండి వారికి సేవ చేస్తూ ఎన్నో ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు శిల్పా మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని అక్కడ ఉన్నారు. కానీ వాళ్లకు ఎటువంటి ఉపాధి కానీ, ఎటువంటి మరి సౌకర్యం కానీ ఏ మాత్రం కూడా వాళ్లకు చేయలేదు. చేయనందుకు ఈరోజు టీడీపీ వర్గంలోకి ఏవన్న గారి ఆధ్వర్యంలో వారంతా గోవిందు అనే ఆయన తరపున మా 21వ వార్డు టీడీపీలోకి వచ్చినారు. వారికి అందరికీ వచ్చి టీడీపీని ఆదరించుకున్నందుకు, టీడీపీలో చేరినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ నమస్కరించుకున్నాను. మా శిల్పమోహన్ రెడ్డి దగ్గర 15 ఏళ్ళ నుంచి ఉండి వాళ్ళకు విజయానికి ఎంతో ఉపయోగపడి వాళ్ళన్నీ చేస్తే వాళ్ళ మీద పోలీస్ కేసులు, వాళ్ళ ఇళ్ళకు పట్టాలు లేకుండా, వాళ్ళకి ఏమి లేకుండా వాళ్ళు భయపడించుకుంటా, కానీ వాళ్ళకు ఏ పని చేయడం లేదు. వీళ్ళు ఇప్పుడు ఏ పని చేయకునే వాళ్ళ కూర్చో కొట్టాలు కూడా కాల్చి మళ్ళీ కేసులు పెట్టినారు. కానీ ఏవి సుబ్బారెడ్డి మాకు సాయం చేసి ఆ కొట్టాలను మళ్ళీ నిలబెట్టించినాడు. అదంతా ఆధారంతో ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి అన్న నిలబడుతున్నాడు. కాబట్టి పార్టీ మాకు మంచి సేవ చేస్తారనే నమ్మకంతో వాళ్ళు మా పార్టీకి వచ్చినారు. మా పార్టీకి వచ్చినందుకు వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఏవైనా తరఫున మేము నూనెపల్లె వార్డులో ప్రతి ఒక్క వార్డులలో ఆయన ఆధ్వర్యంలో నడుపుకొని ఇక్కడ నూనెపల్లె అంతా ఏవైనా తరఫునే మెజార్టీ తీసుకొచ్చి చూపిస్తామని ఈ సభాముఖంగా చెప్తాం. కుల మత వర్గం అనే భేదం లేకుండా మన నూనెపల్లె పట్టణం నుంచి ప్రతి ఒక్క విషయంలో ఒకే తాటి మీద ఉండి ఎన్నో కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు అయితేనేమి, ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా మన నూనెపల్లె పట్టణం నుంచి ప్రతి ఒక్కరము ఒక తాటి మీద నిలిచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటున్నాము. అటువంటి సమయంలో మనము మన తెలుగుదేశం పార్టీని కానీ బలోపేతం చేసుకోవాలి. ఏ విషయంలోనైనా కానీ ఒక నిమిషం పాటు ఆలోచించినామంటే మన నూనెపల్లె పట్టణంలో అందరూ ఏకమయ్యి ఏ విషయాన్నైనా కానీ స్ట్రాంగ్గా చేసుకొని ముందుకెళ్తున్నాము. అటువంటి సమయంలో మనం కానీ మన తెలుగుదేశం పార్టీని
మన వంతు సహాయంగా బలోపేతం చేస్తే బాగుంటుంది. అభివృద్ధి అనే దానికి కారణము మన దివంగత నేత నాగిరెడ్డి గారు చేసినదే కనిపిస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి ఎక్కడా కానీ నంద్యాల పట్టణంలో డెవలప్మెంట్ అనేది కనపడలేదు. మన నంద్యాల పట్టణం ప్రజల కోసము భూమా నాగిరెడ్డి గారు తన పార్టీ మారి నా పట్టణ ప్రజలకు నేను డెవలప్మెంట్ చేయాలని, నేను చేయలేకపోతే రాజకీయ సన్యాసమైనా తీసుకోవాలనే ఉద్దేశంతో పార్టీ మారి మన నంద్యాల పట్టణంలో రోడ్ల వెడల్పైతేనేమి 10,000 ఇల్లు అన్నారు, కాదు 13,000 ఇల్లు తీసుకొని రావడానికి కానీ ఆయన కృషి చేసి అహర్నిశలు పాటుపడుతూ మన కోసం ఎంతో చేశారు. అటువంటి మనిషి కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉండాలంటే మన వంతు సహాయంగానే మనం చేస్తూ ఉంటే బాగుంటుందని చెప్పి మా నూనెపల్లె పట్టణ ప్రజలందరి తరఫున మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా శుభదినం. 21వ వార్డు నుంచి మాదం కుటుంబం నుంచి గోవిందయ్య, ఆయన మిత్రుబృందము అందరూ ఎన్నో ఏళ్ల నుంచి శిల్పామోహన్ రెడ్డికి చేసినప్పటికీ ఏమీ పనులు జరగలేదు, అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా ఆయన దాదాపు నంద్యాల పట్టణానికి 1,200 కోట్లు నిధులు ఇవ్వడము, నంద్యాలను స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పడము, దానికి మాదం కుటుంబం అయితేనేమి, నూనెపల్లెలో ఉన్న 6 వార్డుల వాళ్ళు కూడా నన్ను సంప్రదించడం జరిగింది. 21వ వార్డు ఈరోజు మాదం కుటుంబము, తర్వాత ఇంకా కొంతమంది చెరుకు కుటుంబము, వీరందరూ కూడా ఈ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవడం చేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికి నాంది మాత్రమే. ఇంకా నంద్యాల పట్టణంలో చాలామంది ముస్లిం సోదరులు అయితేనేమి, క్రిస్టియన్ సోదరులు అయితేనేమి అందరూ కూడా తెలుగుదేశం వైపు ఆకర్షితులవుతున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో భూమా బ్రహ్మానందరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీని నమ్మి 21వ వార్డు నుంచి గోవిందు తరఫున వచ్చిన మాదం వాళ్ళకైతేనేమి, చెరుకుల వాళ్ళకైతేనేమి, మిగతా వాళ్ళకైతేనేమి అందరికీ మేము అండదండలుగా ఉంటానని చెప్పి వారి ఏమైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా పార్టీ తరఫున నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల ఉప ఎన్నికల్లో నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని నంద్యాల జనరల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులను ఎంపీ ఎస్పీవై రెడ్డి కోరారు. నంద్యాల పట్టణంలోని కాళికమ్మ గుడి సమీపంలో ఉన్న నంద్యాల జనరల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులతో ఎంపీ ఎస్పీవై రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలని కోరారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి నంద్యాల అభివృద్ధికి అందరూ తోడ్పడాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జనరల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అది మాకు ఎక్కువ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మేము ఖచ్చితంగా గెలిచి తీరాలి. గెలిస్తే నంద్యాలకు ఇంకా కావాల్సిన పనులు తెలుసుకోవచ్చు. ఇంకా ఎలక్షన్ 2 నెలలు తప్పలేదు. ఈ 2 నెలల్లో చాలా చాలా పనులు అవుతాయి. వాళ్ళకి ఓటు వేసిన లాభం లేదు, ఆ ఓటు వేస్ట్ పోతారు. 2019లో అదనో గ్యాస్ కురుక్షేత్రం నడుస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం ఇది వంశం అయిపోతారు. తెలుసుకుని చంద్రబాబు అన్ని మేలు చేస్తారు, ఓటు అడుగుతారు. మేలు చేసి అడుగుతారు. ఎప్పుడైనా టైం కూడా ఉంది కాబట్టి, ఎలక్షన్ కూడా ఏమి లేదు కాబట్టి ఖచ్చితంగా ఏ కావాలో చేస్తారు. ఆయన మన జీవితాలు సుఖంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. నేను రిక్వెస్ట్ చేసుకున్నదండి, పరిగణించి సైకిల్ కోసం ఓటేయండి. ఈ ఎలక్షన్లో భారీ మెజార్టీ గెలిపించండి. నేను చెప్తాను, ఒకసారి చెప్తున్నాను. పెద్దాయి ఎస్పీ రెడ్డి గారు ఇప్పుడు కూడా వ్యాపారస్తులకు సాయం చేస్తూనే ఉన్నారు. మేము ఆయన మాట కాదని తీసేసే ప్రసక్తే లేదు. ఆయన మాట ప్రకారమే
రీటైల్ మర్చెంట్ అసోసియేషన్ నడుచుకున్నదని చెప్పేసి వినియోగించారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వచ్చినటువంటి ఎంపీ ఎస్పీ రెడ్డి గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా యువకులైనటువంటి వారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని ఆయన కోరిక, ఇంకా కొత్త ఆలోచనలతో కొత్త అభ్యర్థులను ఎంపిక చేసి యువకులను కొత్త ఆలోచనలు ఉంటాయి కాబట్టి వారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మనకు నంద్యాల ప్రజలకు మేలు కలగాలని ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి ఇచ్చారు. మా అసోసియేషన్ తరఫున మేము అన్ని విధాల సహాయ సహకారాలు చేకూరుస్తామని కోరుతున్నాం. ప్రజల సమస్యలను సమర్థవంతంగా సకాలంలో పరిష్కరించుట కొరకే డివిజన్ స్థాయిలో మీకోసం కార్యక్రమం నిర్వహించుతున్నామని జిల్లా సర్వోన్నతాధికారి సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా సర్వోన్నతాధికారి సత్యనారాయణ, సంయుక్త సర్వోన్నతాధికారి ప్రసన్న వెంకటేష్, రెండవ సంయుక్త సర్వోన్నతాధికారి రామస్వామి, నంద్యాల ఆర్డీఓ రామసుందర్ రెడ్డి, జిల్లా స్థాయి మరియు డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా సర్వోన్నతాధికారి మాట్లాడుతూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించుట కొరకు జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి అధికారులను సమావేశపరిచి డివిజన్ స్థాయి నలుమూలల నుండి వచ్చిన విన్నతులను సంబంధిత అధికారులతో చర్చించి వీలైన వాటిని అచటనే పరిష్కరించుతున్నామని, ఈ నేపథ్యంలో మీకోసం కార్యక్రమం డివిజన్ స్థాయిలో జరిపే కార్యక్రమాన్ని చేపట్టామని, అందులో భాగంగా నంద్యాల డివిజన్ నుండే ప్రారంభమైందని, వచ్చే సోమవారం ఆదోని డివిజన్, మరలా వచ్చే సోమవారం కర్నూలు డివిజన్లలో మీకోసం కార్యక్రమం నిర్వహించుతున్నామని, ఇలా నిర్వహించడం వలన ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా వారికి దగ్గరగా అయిన డివిజన్ స్థాయిలోనే వారి పరిష్కారం కొరకు అర్జీలు సమర్పించుకోవచ్చని అన్నారు. మన జిల్లాలో ప్రజలకి చేరుబాటులో అధికారులు ఉండాలనే ఉద్దేశంతో ఈ వారంలో జరిగే ప్రతి గ్రీవెన్స్ జిల్లా కేంద్రంలో జరిగే ఈ గ్రీవెన్స్ ప్రజాదర్బార్ ఏది ఉందో దాన్ని ఇప్పుడు డివిజన్ స్థాయికి మార్చడం జరిగింది. ఈరోజు నంద్యాలతో ప్రారంభించుకున్నాం. వచ్చే వారం ఆదోని, ఆ వచ్చే వారం మన కర్నూలులో జరుగుతుంది. ఇలాగా ప్రతి నెల మూడు వారాలకు ఒకసారి ప్రతి డివిజన్లో కూడా ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లోని మద్యం దుకాణంలో మద్యం అమ్మకాలు ప్రారంభమైనాయి. 3 రోజులుగా మందు కోసం మద్యం బాబులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. సోమవారం ఉదయం పద్మావతి నగర్లోని ఒక వైన్ షాపు ప్రారంభించారు. మందు బాబులు ఒక్కసారిగా రిలీజ్ సినిమాకు ఎగబడినట్లు ఎగబడ్డారు. ఏ బ్రాండ్ దొరికితే అది కొనేసి రోడ్డు వెంబడి మద్యం సేవించారు. కానీ మన నంద్యాల పోలీసులకు మాత్రం ఈ విషయం తెలియదేమో అని స్థానికులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ఉదయం నుంచి పద్మావతి నగర్లో మందు బాబులు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మద్యం సేవించారు. అంజుమన్ ఇస్లామియా సంస్థ ఆధ్వర్యంలో ఖలీల్ సిద్దికి పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఉర్దూ మీడియం విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ సభ్యులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ హనీఫ్, ఆవాజ్ డివిజన్ అధ్యక్షులు హఫీజ్, కళాశాల ఉపాధ్యాయులు ఉర్దూ మీడియం చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం అంజుమన్ సంస్థ ద్వారా పుస్తకాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 150 మంది ఉర్దూ మీడియం చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. మైనార్టీ విద్యార్థులందరికీ కూడా, ముస్లిం విద్యార్థులందరికీ కూడా ప్రతి సంవత్సరము నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే ఇక్కడ చదువుతున్నారో ఖలీల్ సిద్దికి హై స్కూల్ కానీ, మున్సిపల్ హై స్కూల్ కానీ, టక్కే మున్సిపల్ హై స్కూల్ కానీ, మరి ఇతర స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకందరికీ కూడా అంజుమన్ సంస్థ వారు ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా ఈ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా విద్యార్థులు కూడా ఈ పుస్తకాలు తీసుకొని చాలా కష్టపడి బాగా చదివి మంచి మార్కులు తేవాలని మరీ కోరుతున్నాము. ఎందుకంటే ఇది నేను ఇక్కడ 1975 నుంచి 2006 వరకు ఇక్కడ పనిచేసినాను హెడ్ మాస్టర్గా. కాబట్టి ఇక్కడ బాగా పనిచేసినాము. స్కూల్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేసినాము. అదేవిధంగా మీరు కూడా ఈ పుస్తకాలు తీసుకొని మీ యొక్క గురువులు చెప్పిన విధంగా మీరు బాగా చదివి जो है बहुत ही खुशी का दिन है। अंजुमन की तरफ से हमारे उर्दू मीडियम के तलबा को नोटबुक सप्लाई किए जा रहे हैं।
जो है मैं अमजद हाफिज साहब का और हमारे हेडमास्टर हनीफ सर का शुक्रगुजार हूँ कि उन्होंने हमारे स्कूल को हर साल किताब नोटबुक्स डिस्ट्रीब्यूट कर रहे हैं और इस साल भी जो है बहुत याददाश्त के साथ किताब नोटबुक दे रहे हैं। उनका तलबा को यहाँ पर किताबें भी फ्री मिलती हैं और जो है नोट्स भी फ्री मिलते हैं। हर किस्म की सहूलत इस स्कूल के अंदर जो है दी जाती है। गुज़िश्ता साल हमारे तलबा 100% जो है 10वीं जमात पास किए हैं। इस साल भी जो है अल्हम्दुलिल्लाह इसी तरीके से 9% जो है तलबा पास किए हैं। इस साल भी जो है हम अल्लाह से उम्मीद करते हैं कि जितने तलबा 10वीं जमात में हैं सब के सब जो है अव्वल नंबरात हासिल करके मैनेजमेंट को भी खुश करें, अंजुमन के जिम्मेदारों को भी खुश करें, असातिज़ा को भी खुश करें, वालिदैन को भी खुश करें। तो लिहाजा मैं तमाम तलबा से दरख्वास्त करता हूँ जो दी जाती हैं इनका शुक्रिया अदा करते हुए अच्छी तरह मेहनत करके तुम्हारा ये बेस है यहाँ पर। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏవి రాకతో ఆనందంలో టీడీపీ శ్రేణులు, శిల్పా వర్గం నుంచి భారీగా టీడీపీలో చేరికలు. స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేసిన నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన యువకులు భూమా బ్రహ్మానందరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలన్న ఏవి సుబ్బారెడ్డి. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి. సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరించేందుకే మీకోసం ఏర్పాటు చేశామన్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. నంద్యాలలో ప్రారంభమైన మద్యం అమ్మకాలు, రోడ్డుపైనే మద్యం సేవిస్తున్న మందుబాబులు. ఖలీల్ సిద్దికి హై స్కూల్లో నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన అంజుమన్ ఇస్లామియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.